మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రశస్తమైన సమయానికి మనము చేరుకున్నాం. ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఇప్పటి వరకు 15 సెషన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. 16వ సెషన్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 22 వచనాలను చదువుకుని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. చదువుతున్నారు, గమనించండి. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగానున్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది కదా. యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది. దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలను, బూరధ్వని నేనెన్నాళ్లను వినిచుండవలను. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధారాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు కొందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దినమంతా కూడా నాయన మీ కాపుదల మా అందించారు. అందును బట్టి మీకు వేలాది వందనములు చెల్లించుకొనిచున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగన కూడుకుని మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని కూర్చుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. ఆయన ఇమానియల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సజావుగా సాగుటకు మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, అనేక మంది ఉంటుండగా ప్రభా, మరి వాక్యము వినుటకు తండ్రి చాలా కొద్ది మందే మరి రాగలుగుతున్నారు. మరి వారి పనులను బట్టి మరి నాయన వాటికి కావలసిన సమయం వారు కేటాయించలేకపోతున్నారు. ఎందు నిమిత్తం మేమైతే ఎరగము కానీ ప్రభా, సర్వాన్ని ఎరిగిన గొప్ప దేవ, మీకు అన్నీ తెలుసును తండ్రి. రావాలని ఆశపడుతున్న వారిని చేపట్టి నడిపించండి. ఈ వాక్యము సజీవమైనది. మరి అంత్యదినములో వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకోవాలని ప్రతి వారు తెలుసుకునేలాగున నాయన వారందరి మనోనేత్రము తెరవమని ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. మరి త్వరపడి కూడి వచ్చిన విశ్వాసులను, వారి కుటుంబాలను నీ కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాము. నాయన బహుగా దీవించి ఆశీర్వదించండి. నాయన ఏ కోరికలు వారు కలిగి ఉన్నారో అవన్నీ కూడా నాయన మీరు ఎరిగి ఉన్నారు. మీ చిత్తానుసారం వాటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వారింట్లో నాయన నిత్యం మీ నామాన్ని స్తుతించే భాగ్యము, వారి కుటుంబంలో నాయన కలిసి నీ నామాన్ని స్తుతించే భాగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభు నాయన ఇమానియల్ ప్రేయర్ హౌస్ అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన అవసరాలన్నీ కూడా నాయన మీరు గుర్తెరిగి సాయం దయచేయమని, దినదినము వృద్ధి పొందుటకు కృప చూపమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 15 సెషన్స్ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇర్మియా గారిని మనము చిట్ట చివరి ప్రవక్త అని మనం మాట్లాడుకున్నాం. చిట్ట చివరి ప్రవక్త అని ఎందుకు అని మాట్లాడుకున్నామో మీ అందరికీ తెలుసు. యూదులు బబులోను చెరకు కొనిపోక ముందు అప్పటి వరకు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించిన విధానం వేరు. ఇర్మియా గారి ఇక చివరి దశలో, చివరి అంకంలో ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ నాశనం అనేది వారి గృహాల యొక్క ఎదురుగానే ఉన్నది, లేక వారి పట్టణపు అంచున రెడీగా ఉన్నది, పొంచి ఉన్నది అన్న సమయంలో ఇర్మియా గారు దేవుడు తనకు చెప్పిన మాటలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథాన్ని మనము కొన్ని ముందు సెషన్స్లో మనం కొన్ని భాగాలుగా విడగొట్టుకున్నాము. మొట్టమొదటి భాగంలో ఇర్మియా గారిని దేవుడు పిలుచుకున్న విధానము, తల్లి గర్భంలోనే ఉండగానే దేవుడు తన పని నిమిత్తము ప్రతిష్ఠించుకున్న విధానాన్ని మనం చూసాం. అలాగే రెండవ భాగం ఏంటంటే ఇర్మియా గారికి కలిగిన ప్రవచనాలు యూదాని గురించి, పర్టికులర్గా యూదా దేశం గురించి, యెరూషలేము గురించి ప్రవచనాలు చూసాం. అందులో మొట్టమొదటి ప్రవచనాన్ని మనం ఆల్రెడీ స్టడీ చేసాం. ఆ ప్రవచనములో ఈ యూదా ప్రజలంతా కూడా, యెరూషలేము నివాసులందరూ కూడా
చేసిన తప్పిదములన్నీ కూడా ఒక మరకలాగా కనబడుతున్నాయి అని చెప్పి దేవుడు చెప్పటం. అలాగే వారి మీద ముఖ్యంగా దేవుడు 2 నేరాలను మోపాడు. అదేంటి అంటే, జీవజలపు ఊట అయిన దేవుడు నా దగ్గరికి రాకుండా నీళ్లు నిలవని తొట్లను మీరు తొలిపించుకున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద నేరాన్ని మోపడం జరిగింది. అలాగా 2వ ప్రవచనంలో ఉన్నాం మనము. ఈ 2వ ప్రవచనంలో ఇప్పటికే మనం చాలా మాటలు మాట్లాడుకున్నాము. యూదా ప్రజలను అలాగే ఇశ్రాయేలీల జనాంగాన్ని దేవుడు మాట్లాడుతూ వారిద్దరికి విశ్వాసఘాతకురాలు అని ఒకరికి పేరు, మరి ఒకరికి ద్రోహిణి అని పేరు పెట్టారు దేవుడు, అక్కా చెల్లెలుగా గనక వీళ్ళని భావిస్తే. అందులో ఒకరికి ఆల్రెడీ నేను పరిత్యాగ పత్రిక ఇచ్చేశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే మన కుటుంబంలో మన అన్నకో మన తమ్ముడికో ఏదైనా శిక్ష పడిందనుకోండి, శిక్ష పడినప్పుడు అతని ఆరాటం ఎలా ఉంటుందంటే, అయ్యో నా కుటుంబంలో నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను, నా తోటి వారు నా తోబుట్టువులు ఇలాంటి శిక్షను అనుభవించకుండా నేను తప్పించగలనేమో అని మనం ప్రయత్నం చేస్తామా లేదా? ప్రయత్నం చేస్తామా? మనం చేయాల్సిన అవసరం ఉందా? ఆత్మలను నడిపించడానికి మన బాధ్యత ఉందా? ఎస్, ఉంది. సో అలాగే ఇర్మియా గారు పాపం గోడకు చెప్పినట్టు విననొల్లని ప్రజల ముందు ఆయన మాట్లాడుతూ ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఎంతకాలం మీరు ఇలాగే ఉంటారు, ఇప్పటికైనా దేవుని వైపుకి తిరగండి అని చెప్తూ, అయినా కానీ అంత్యదినాలు అంటే మీ మీద దేవుడు ఉద్దేశించిన లేక దేవుడు తలంచిన కీడంతా కూడా రాబోతున్నది అని చెప్పి, ఆ కీడు ఎలా ఉందో అని లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం. ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి, గుర్రములు గద్దల కంటే వేగముగా ఉన్నవి, అయ్యో మనము దోపుడు సొమ్మైతిమి అని చెప్తూ, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. హృదయం గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే నరుని హృదయము బాల్యము నుంచి చెడ్డది అని దేవుడు ఆదికాండంలోనే మాట్లాడటం మనం విన్నాం. హృదయాంతరంగాల్లో ముందు ఒక తలంపు పుట్టి అది మన నోటి ద్వారా వస్తుంది. అందుకని హృదయం చాలా భద్రంగా ఉంచుకోవాలి. హృదయంలో వాక్యం ఉండినట్లయితే వాక్యమే బయటకు వస్తుంది. కానీ వాక్యము తప్ప నువ్వు వేరే వాటికి చోటిస్తున్నావంటే అవి నీకు అనేకమైన కీడును తెప్పించే వాటిగా ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నీ చెడుతనమును కడిగి వేసుకొనడము. అలాగే ఇలాగ ఎన్ని వచనాలు చెప్తున్నా వీరు వినని జనంగా ఉంటే, కానీ ఇర్మియా గారు మాత్రము ప్రవచించుట ప్రవక్త పని అని చెప్పి ఆయన ప్రవచిస్తూనే ఉన్నాడు. ప్రవచిస్తూ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే, ఇక విపరీతమైన బాధ కలుగుతుంది ఆయనకి. ఆ బాధలో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. ఎవరు వేదన పడుతుంది ఇక్కడ? అంతగా వేదన పడుతుంది ఎవరు? ఇర్మియా గారు అంటున్నారు, నాకెంతో వేదనగా ఉంది అంట. ఎంతో వేదనగా ఉంది అని అంటే దేని నిమిత్తం ఆయన వేదన పడుతూ ఉన్నాడు? ఎవరి నిమిత్తం వేదన పడుతూ ఉన్నాడు అంటే చూడొచ్చు మనము. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనిచున్నది. అంటే ఆయన రాబోవు ఉగ్రతను లేక రాబోవు ఈ యొక్క కెలామిటీని ఆయన కళ్ళ ముందు క్లియర్గా కనబడుతుంది. అవి దేవుడు ఆయనకి చూపిస్తూ ఉన్నాడు. చెప్పడమే కాదు, ఇదిగో నేను నా ఉగ్రత ఇలా రాబోతుంది అని చెప్పి చూపిస్తూ ఉంటే ఈయన గుండె కొట్టుకుంటుందట. అమ్మో, ఇంత భయంకరమైన నాశనం రాబోతుందా అని చెప్పి ఆయన గుండెను చేతిలో పట్టుకొని ఎలా ఉంటుందట, గుండె నరములు గుండె కొట్టుకునిచున్నవి, తాళలేను, నేను ఇంక అసలు దాన్ని భరించలేకపోతున్నాను అంటూ చెప్తూ ఆయన అంటున్నాడు, నా ప్రాణమా బాకానాదము వినపడుచున్నది. బాకాలు ఎప్పుడు పోతారు? బాకానాదం వినపడుతుంది అంటే ఏమి రాబోతున్నదని? యుద్ధము రాబోతున్నది. బాకానాదము మోగుతూ ఉందంటే మోగుతున్నంత సేపు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు బాకానాదం మోగుతుందంటే యుద్ధం జరుగుతూనే ఉందని అర్థం. అలాగ కంటిన్యూస్గా మోగే బాకానాదాన్ని వింటే ఈయన గుండెలు అవిసిపోతున్నాయట. చాలా వేదనగా ఉంది గుండెలో, నాకు చాలా బాధగా కూడా ఉంది అని ఎవరు మాట్లాడుతున్నారు? ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. యూదా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా, కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలు దోచుకొనబడి ఉన్నవి.
దేశమంతా దోచుకొనబడుచున్నదట, కీడు వెంట కీడు వస్తుందట. కీడు వెంట కీడు వస్తుందంటే ఒక కీడు జరిగిందిలే అని మనము ఆలోచించే లోపలే మరొక కీడు మీదకు వస్తుందట. అంటే ఇక వీరికి ఆలోచించుకునే అవకాశం లేదు. తిరిగి పశ్చాత్తాపడడానికో, మారు మనసు పొందడానికో, దేవుని వద్దకు చేరడానికో సమయం ఇంకా లేదు. దెర్ ఈజ్ నో టైం. లేదు 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 అని మనం నోటితో అంటూనే ఉంటాం సమయం. నిజంగానే మనకి సమయం లేదు. దేవుడు రప్పించబో ఉగ్రత రాబోతున్నది. అప్పుడు వస్తే మనము కట్టుకున్న దిట్టమైన ఇళ్ళు ఉన్నాయి చూసారా, ఇవి డేరా లేచిపోయినట్లు లేచిపోతాయట. డేరా లేచిపోయినట్టు లేచిపోవడం అంటే అర్థము మానవుని యొక్క జీవితము ఎలాంటిదట, ఓ డేరా లేచినట్లు లేచిపోద్ది గాలికి. దానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. గట్టిగా గాలి వీస్తే డేరా వెళ్ళిపోతుంది. సో నరుని యొక్క ప్రాణము ఎంత ఇది అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. సెకండ్లో ఇవన్నీ జరిగిపోతాయి, ఇంత భయంకరమైన కీడు రాబోతుందంటూ. నా డేరా తెరలను దోచుకొనబడుచున్నవి, నేనెన్నాళ్ళు ధ్వజమును చూచుచూ ఉండవలెను, భూరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను. ఆ భూరధ్వని మోగుతూనే ఉంది. ఇది నేను ఎన్నాళ్ళు వినాలి? యుద్ధ ఘోషను నేను ఎన్నాళ్ళు చూడాలి? నా ప్రజలైతే మూర్ఖులుగా ఉన్నారే, చెప్పిన మాట వినకుండా ఉన్నారు. వారు కీడు చేయటమే కానీ మేలు చేయటం అనేది వారి హిస్టరీలోనే లేకుండా పోయింది. కానీ రాబో ఉగ్రతను తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఈ ఇర్మియా గారు మాట్లాడే ముందు మనం ఆగి ఇక్కడ ఒక సెకను ఆలోచించినట్లయితే, ఈయనకు ముందు ప్రవక్తలు ఇలాంటి ఉగ్రత గురించి ఎవరైనా హెచ్చరించారా వీరిని? యెరూషలేం నివాసులై చాలా మంది ప్రవక్తలు ఏషియా మొదలుకొని హెచ్చరించారు. చాలా మంది ప్రవక్తలను మనము ఒక రకంగా కనుక ఆలోచిస్తే, ఇర్మియా గారితో సమకాలికుడిగా పిలువబడే ప్రవక్తలు అనేది మనకి ఎలా తెలుస్తుంది? చివరి కాలంలో ఉన్న ప్రవక్తలు. చిన్నారి రమ్మ, ఇర్మియా గారితో సమకాలికులుగా ఉండే ప్రవక్తలు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, సిస్టర్ ఇర్మియా ఏ ప్రవక్త కాలంలో పనిచేశాడో ఏ రాజు కాలంలో పనిచేశాడో ఆ రాజు కాలంలో ఇంకెవరన్నా ప్రవక్తలుగా పనిచేస్తే వీళ్ళు సమకాలికులు. దట్ ఈస్ ద పాయింట్. మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ప్రవక్తతో పాటు మరి ఒక ప్రవక్త ప్రవచించాడా అదే కాలంలో అని మనకు తెలియాలి అనంటే, ముందు ఈ ప్రవక్త ఏ రాజుల కాలంలో ఈయన ప్రవచించాడు అనేది మనకు తెలియాలి. ఇప్పటి వరకు మనం ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు ప్రతి ప్రవక్త గ్రంథాలలోనూ మొదటిగా ఫస్ట్ పాయింట్ ఇదే మెన్షన్ చేసి ఉంటుంది. గమనించారో లేదో మీరు? ఇర్మియా గారి విషయంలో కనుక మనం చూస్తే గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలోనే మొదటి 2 వచనాలు 3 వచనాల్లో మనకు కనబడుతుంది. 2వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను అని రాస్తూ, ఈయనకు రాజైన యోషియా గారి టైంలో 13వ సంవత్సరంలో ఇర్మియా గారికి వాక్కు ప్రత్యక్షమైంది అని చెప్తూ, అది కంటిన్యూషన్ ఎప్పటిదాకా అయిందని చెప్తున్నాడంటే, యూదులు చెరలోనికి తీసుకుపోయేంత వరకు, అంటే చివరి రాజైన సిద్కియా వరకు ఈయనకి ప్రవచనాలు వస్తూనే ఉన్నాయి. అంటే కీడు వెంబడి కీడు వస్తూ ఉన్నట్టు అట్లాగే ప్రవచనాలు ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు. చివరి 5 రాజులు, యోషియా తర్వాత టప 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 వికెట్లు పడిపోయినట్టు వరుసగా పడిపోతున్నారు. యెహోయాహాజు, యెహోయాకీను, సిద్కియా, చివరి రాజైన సిద్కియా. సో ఈయన ఏ రాజు కాలంలో ప్రవచించాడని కనబడుతుంది? ముఖ్యంగా రాజైన యోషియా గారి కాలంలో 13వ సంవత్సరంలో నుంచి ఆయనకి ప్రవచనం స్టార్ట్ అయింది, మాట్లాడటం అని తెలిసింది. సో యోషియా గారి కాలంలో ప్రవచించిన ప్రవక్తలు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేరా? ఉన్నారా?
యోషియా, రాజైన యోషియా గారి కాలంలో ప్రవచించిన ప్రవక్తలు ఇంకెవరైనా ఉన్నారా? లేరా? లేకపోతే వింటున్నారా మీరు? ఉన్నారు. మిగిలిన వారు వింటున్నారా? రాజైన యోషియా గారి కాలంలో ఇర్మియా గారు ప్రవచించారు. అలాగే ఇర్మియా గారితో పాటు లేక రాజైన యోషియా గారి కాలంలో ప్రవచించిన ప్రవక్త ఇంకెవరైనా ఉన్నారా? ఎవరమ్మా? రైట్. ఇంకా ఎవరు? ఇంకా మోషే బ్రదర్, రాజీ సిస్టర్, రైట్. యెహెజ్కేలు అనే అమ్మగారు చెప్పారు. యెహెజ్కేలు గారు వచ్చిన సమయం ఏంటి అని అంటే యోషియా గారి కాలం కాదమ్మా. ఈ రాజులందరూ అయిపోయారు. యెహెజ్కేలు గారు చెరలో ఉన్న వారి మధ్య యెహెజ్కేలు గారు ప్రవచిస్తారు. అంటే వీరు ఆల్మోస్ట్ చెరకు వెళ్ళిపోయారు బబులోను దేశంలో అని అనుకోవచ్చు. యెహెజ్కేలు గారు ప్రవచించిన ప్రవచన కాలం. ఇక అప్పటికి యూదా రాజులు ఎవరు లేరు. ఎందుకంటే ఫస్ట్ 3 రకాల దాడులు జరిగినాయి. మొదటి దాడిలో గుర్తుపెట్టుకోండి, మొదటి దాడిలో దానియేలు అతని 3 స్నేహితులు తీసుకుపోబడ్డారు 606 బీసీలో. సెకండ్ దాడిలో యెహెజ్కేలు గారిని తీసుకువెళ్ళారు. సో యెహెజ్కేలు గారు కానీ దానియేలు గారు కానీ ప్రవచించింది లేక దేవుని మాటలు, దేవుని సేవ చేసింది అన్యుల దేశంలో. ఇక్కడ మనం యెరూషలేములో ఇర్మియా గారితో పాటు ప్రవచించిన ప్రవక్త మరి ఒకరు ఎవరున్నారంటే జెఫన్యా గారు ఎందుకు కనపడుతున్నారంటే జెఫన్యా గారి ఇంట్రడక్షన్ లో కూడా మనం అదే చూడొచ్చు, అదే గమనించవచ్చు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో యూదారాజగు ఆమోను కుమారుడైన యోషియా దినములలో అంటే రాజైన యోషియా గారి కాలంలోనే జెఫన్యా గారు కూడా ప్రవచించడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే జెఫన్యా గారు ప్రవచించే కాలము, ఇర్మియా గారు ప్రవచించే కాలము లో ఉన్న రాజును కనుక మనం చూసినట్లయితే ఆ రాజు మంచి ప్రవర్తన కలిగిన రాజే, దేవుని దృష్టికి మంచి నడత నడిచిన వ్యక్తే, ఎన్నో సంస్కరణలు చేసి చరిత్రలో మంచి పేజీలు ఆయన గురించి ఉంచి వెళ్ళిన వ్యక్తే. అయినా కానీ దేవుని ఉగ్రత ఇర్మియా గారి మాటల్లో విన్నాం. కీడు వెంట కీడు వస్తుంది, నా గుడారం లేచిపోతుంది, నా గుండె నరములు ఎలా ఉన్నాయట, చాలా యుద్ధ నాదము విని నాకు చాలా భయంగా ఉంది, గుండె వణుకుతుంది అని చెప్తున్నాడు. సో దానికి ముందు అదే కాలంలో ప్రవచించిన జెఫన్యా గారు కూడా ఎంతో కొంత దీని గురించి ప్రవచించాలి కదా. సో దాని గురించి కనుక మనం ఆలోచించినట్లయితే జెఫన్యా గారి కాలంలో జెఫన్యా గారు కూడా ప్రవచించినది ఏంటి అంటే జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం కనుక గమనించినట్లయితే 2వ వచనాన్ని గమనిద్దాం. ఏమియూ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. ఊడ్చివేయటము అంటే ఏంటి ప్రియులారా? ఊడ్చివేయటం అంటే ఏంటి? పూర్తిగా నాశనం చేయటం. ఇర్మియా గారు అయితే మాట్లాడింది యుద్ధం రాబోతుంది, యుద్ధ ఘోష నాకు వినబడుతుంది, గుండెలు భయంకరంగా కొట్టుకుంటుందని చెప్తున్నాడు. ఆయన కంటే ముందు సమకాలికుడు అయిన జెఫన్యా గారు అయితే అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుని ఉగ్రత ఎలా ఉంది అంటే సమస్తాన్ని తుడిచిపెట్టబోతున్నాడు దేవుడు. సమస్తాన్ని తుడిచిపెట్టడం అంటే దానిలో కూడా దేవుడు క్లియర్ గా డిఫైన్ చేశాడు. ఏమని? నేను యూదా వారినో యెరూషలేం వారినో అని చెప్పట్లేదు. అందులో డిఫైన్ చేస్తున్నది ఏంటంటే ఏమీయూ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను అని చెప్పి
మరలా అవి ఏవేంటో కూడా చెప్తున్నాడు దేవుడు. ఏవేంటి? మనుష్యులనేమి, పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. సమూల నాశనం. ఇది కంప్లీట్గా వైపౌట్ చేసేయటం అంటే. ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? ఇంత కోపం దేవునికి వచ్చి ఇంతగా మొత్తాన్ని తుడిచిపెట్టేసిన సందర్భం ఎప్పుడైనా జరిగిందా? జరిగిందా ప్రియులారా? జరగలేదా? జలప్రలయం ఎస్, చెప్పండి. చెప్పడానికి ఆలోచించకండి, ఎందుకంటే వాక్యం నోవహు కాలంలో జరిగింది. ఎస్ సిస్టర్, నోవాహు కాలంలో జల ప్రళయం ద్వారా ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. మిగిలిన వారందరినీ కూడా తుడిచిపెట్టేశాడు దేవుడు. మొత్తాన్ని తుడిచిపెట్టేంత కోపము మరలా ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. నేను సమస్తాన్ని తుడిచిపెట్టేస్తాను. అది మనుషులనేమి, పశువులనేమి, పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి అన్నిటిని తుడిచేస్తానంటున్నాడు. ఎందుకు అన్నిటినీ తుడిచేస్తానంటున్నాడు దేవుడు? మనుషులని నాశనం చేస్తే సరిపోదా అని కనుక ఆలోచిస్తే ఇక్కడ మనము దానికి కూడా కారణం చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నేను సృష్టించిన వాటిని మీరు పూజిస్తున్నారు, అందుకే వాటన్నిటిని కూడా నాశనం చేసేస్తాను. నేను పక్షిని సృష్టించాను, మీకోసం ఉపయోగపడుతుందని. సూర్యుడిని సృష్టించాను, మీకు వెలుగునిస్తాడని. ఆ సూర్యుడిని పూజిస్తున్నారు మీరు. చంద్రుడిని సృష్టించాను, మీకు రాత్రి ఎందు వెన్నెలిస్తాడని. అయితే ఆ చంద్రుడిని పూజిస్తున్నారు మీరు. ఆకాశ నక్షత్ర సమూహాలకు మొక్కుతున్నారు మీరు. సముద్రంలో చేపలు ఉంచాను, మీరు ఈ దేశాన్ని ఏలండి, వాటిని తినండి అని చెప్తే సముద్ర మత్స్యములను మీరు దేవతలుగా కొలుస్తూ ఉన్నారు. ఇక సృష్టికర్తకు ప్రాధాన్యత ఎక్కడుంది? సృష్టించిన వాటిని మీరు ప్రేమిస్తూ సృష్టికర్తను మర్చిపోతున్నారు, విపరీతమైన తప్పులు చేస్తున్నారు. అందుకని దేనిని విడవకుండా నేను సమస్తమును తుడిచిపెట్టేస్తాను అని చెప్తున్నాడు. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యెహోవా వాక్కు. జెఫన్యా గారు చెప్తున్న మాట ఇది. ఇదే యెహోవా వాక్కు. ఇది ఎందుకు సమస్తాన్ని తుడిచిపెట్టేస్తున్నాడు అని చెప్తూ దేవుడు ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలు దేవత యొక్క భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలనము చేసేదను. మరలా ఇంకో మాట మాట్లాడుతున్నాడు. మిద్దెల మీదకు ఎక్కి ఆకాశ సమూహములకు మొక్కు వారిని, యెహోవా పేరును బట్టి బయలుదేవతకు తమ రాజను దాని నామమును బట్టి మొక్కి ప్రమాణం చేయు వారిని నేను నిర్మూలము చేసేదను. ఎవరంట వీరు? మిద్దెల మీదకి ఎక్కి ఆకాశ సమూహాలను ప్రేమిస్తున్నారంట. ఆకాశ సమూహం అంటే గెలాక్సీ, పాలపుంత. ఆ పాలపుంతలో ఉన్న ప్రతి వాటిని పూజిస్తున్నారు. ఇది శనిగ్రహము, ఇది అష్టాగ్రహము, అది ఈ గ్రహము, ఆ గ్రహం అని వాటికి పూజిస్తూ, అవి ఇక్కడికి వస్తే నాకు బాగుంటుంది, ఈయనకి పూజిస్తే ఈ శాంతి జరుగుతుంది అని వీటికి మొక్కుతూ ఉన్నారే కానీ సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నారు. ఇందులో తప్పేంటి? ఇందులో పోనీ తప్పేంటి? తప్పుందా లేదా? ఇందులో తప్పుందా లేదా? ఇందులో తప్పు ఉన్నదా లేదా? వినపడుతుందా నా మాట? ఉంది పాస్టర్. తప్పు ఏముంది ఇందులో? దేవుణ్ణి వదిలిపెట్టి సృష్టికర్తకు బదులు సృష్టాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. అది దేవుడు ఆ అనాది కాలంలోనే, నిర్గమాకాండము కాలంలోనే దేవుడు చెప్పిన మాట. 20వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలను కనుక గమనిస్తే ఆయన చెప్పిన మాట, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, ఆకాశ నక్షత్ర సమూహం, క్రింద భూమి అందే గాని, అంటే భూమి మీద ఉన్న వస్తువులు ఏవైనా కానీ, భూమి కింద నీళ్ల ఎందే గాని, నీళ్ల ఎందే అంటే సముద్ర మత్స్యములు, వాటిని కూడా సముద్ర మత్స్యములలో దేవత ఏముంటుందంటే దాగోని దేవత, ఫిలిస్తీయుల దేవత దాగోన్ అనే దేవత, అది మత్స్యప ఆకారమే. సో ఇలాగా అనేక రకాల వాటిని మొక్కుతూ ఉండకూడదు అని చెప్పి దేవుడు అప్పుడే క్లియర్గా డిఫైన్ చేసి మరి చెప్పాడు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు అని, పూజింపకూడదు అని చెప్పాడు. పోనీ నిర్గమాకాండంలో చెప్పాను కదా, నిర్గమాకాండం ఎప్పుడో
చానాళ్ల క్రితం చెప్పాను, మర్చిపోతారేమో అని చెప్పేసి ఎందుకైనా మంచిదని మోషే గారి చేత మరలా ద్వితీయోపదేశ కాండంలో గుర్తు చేపిస్తున్నాడు మనకి. నిర్గమాకాండం అంటే చాలా దినాలు అయిందండి, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, గుర్తులేదు నాకు అంటే, సరే నిర్గమాకాండంలో మర్చిపోతారేమోనని ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు మరలా చదివిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద పడు ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చాప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకుండునట్లు ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి, చూసారా దేవుడు అంత క్లియర్గా చెప్తున్నాడు, వాటిని ఏం చేశాడు, మనకి పంచిపెట్టాడు. ఎందుకు పంచిపెట్టాడు వాటిని మనకి? దేవుడు ఎందుకు మనకు పంచిపెట్టాడు వాటిని? మత్స్యాలైనా కానీ, ఆకాశ సమూహంలో ఉన్న నక్షత్రాల సమూహమైనా కానీ, సూర్యుడు చంద్రుడు, వీటన్నిటిని దేని నిమిత్తము సృష్టించాడు దేవుడు? దేని నిమిత్తం సృష్టించాడంటే మనకు సహాయం కలుగు నిమిత్తం. అయితే మీకు పంచి పెట్టాను వాటిని మీరు పూజించకూడదని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, ఏ స్వరూపము కలిగిన విగ్రహం కొరకు మీ కొరకు చేసుకున్నట్టు చూడండి, సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహుజాగ్రత్త పడుడి. యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలోని ఆయన మిమ్మల్ని తీసుకొని వచ్చెను. పూజించకూడదు అని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వీరు పూజించారా, పూజించలేదా? యూదారాజులు ఇలాంటి క్రియలను చేశారా, చేయలేదా? చేశారండి. ఏ రాజు చేసి ఉండొచ్చు? చేశాడు. ఇంకా 2వ రాజుల గ్రంథంలో చూద్దాం ఒక రాజు గురించి. 2వ రాజుల గ్రంథం 21-22 అధ్యాయం. వెరీ గుడ్. అసలైన రాజు ఆయనే, రాజులకు రాజు, మంచి పేరు కలిగిన వ్యక్తి. అసలు ఈయన నిమిత్తమే యెహోవా కోపము రగులుకొనెను, అది ఆరటం లేదు అని చెప్పి కూడా ఆయన గురించి రాయబడి ఉంటుంది. 21వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము, అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆయన చేసిన హేయమైన క్రియలను కనుక మనం రెండింటిని చూద్దాం. 21వ అధ్యాయం 1-3 వచనాలను కనుక గమనించినట్లయితే ఇందులోనే ఈయన చేసిన పనులన్నీ మనకు కనబడిపోతాయి. మనష్య ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామం ఉంచుదనని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములు కట్టించెను. మరియు యెహోవా మందిరమందున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించెను. ఆకాశ సమూహం, ఎక్కడో ఆకాశ సమూహము, అందులో ఉన్న వాటికి కూడా ఈయన బలిపీఠాలు కట్టించేశాడు. యెరూషలేం మందిరము లోపల బలిపీఠాలు కట్టించాడు. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలన్నింటినీ కూడా ఆయన మరలా తిరిగి కట్టించాడు. ఆకాశ సమూహాలకు బలిపీఠాలు కట్టించేశాడు. అతడు వీటన్నిటికంటే హేయమైన క్రియ, తన సొంత కుమారుణ్ణి అగ్నిగుండము దాటించాడు. అగ్నిగుండము దాటించటము అనంటే ఇది ఒక చిల్లంగితనము అనేది, అంటే నరులను బలివ్వటము ద్వారా తమ రాజ్యాన్ని సుస్థిరపరుచుకోవడానికి ఒక మూఢనమ్మకంతో, ఒక సూపర్స్టిషన్స్తో వీళ్ళు ఏం చేశారు, తన సొంత కొడుకునే అగ్నిగుండాన్ని దాటించి యక్షనిగాండ్రితో సోదెగాండ్రితో సాంగత్యం చేసెను. వీళ్ళందరినీ వెళ్ళిపోమని సౌలు కాలంలోనే దేవుడు అందరినీ పంపించేశాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే, సౌలు పంపించేసినా సౌలు మరలా వాళ్ళని కన్సల్ట్ చేసినట్టు మనం చూసాం. అయితే అలాంటి సోదెగాండ్రతో ఈయన సాంగత్యం చేశాడు.
ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయన కోపము పుట్టించెను. ఇంత కోపము పుట్టించాడు. అందుకనే దేవుడు క్లియర్గా అంటున్నాడు, సమస్తాన్ని నాశనం చేసేస్తాను. ఏమిటేటి నాశనం చేస్తానంటున్నాడు? సముద్ర మత్స్యములనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ నాశనం తుడిచిపెట్టేస్తానని చెప్పేస్తున్నాడు. తుడిచిపెట్టేంత కోపము, ఉగ్రత దేవుడికి కలుగుతూ ఉన్నది. అది జెఫన్యా గారు, ప్రవక్త అయిన జెఫన్యా గారు తన మాటల్లో, తన ప్రవచనాల్లో చెప్తూ ఉన్నాడు. అయితే ఇదే కాలంలో ప్రవచించిన ఇర్మియా గారు ఇంకొద్దిగా ముందు కాలం అనుకుందాం, ఎందుకంటే ఈయన యోషియా గారి కాలము, ఆయన యోషియా గారి కాలము మరియు ముందున్న రాజుల కాలంలోనూ కూడా ప్రవచిస్తూనే ఉన్నాడు. కాబట్టి సో జెఫన్యా గారే ఎంత క్లియర్గా చెప్తూ ఉన్నాడు అని అంటే, ఆయన మహాదినము అని ఒకటి మెన్షన్ చేశాడు జెఫన్యా గారు. మహాదినము అంటే ఏంటి? మన దృష్టిలో మహాదినము అంటే ఏంటి ప్రియులారా? ఉగ్రత దినము, అంత్యదినము అని అనుకోవచ్చు. అంత్యదినము, ఉగ్రత దినము, ఇక చివరి దినము అని అనుకోవచ్చు. ఇక్కడ యూదా వారికి నిర్ణయించిన కాలానికి ఒక అంత్య దినము రాబోతున్నది. అంటే ఇక యూదా అనే పట్టణాలు కానీ, యెరూషలేము అనే మందిరమున్న పట్టణము కానీ ఏది అక్కడ కనపడకుండా సమూలముగా నాశనము చేయగలిగిన రోజు రాబోతుంది. దాన్నే మహాదినము అని చెప్పి ఇక్కడ జెఫన్యా గారు మాట్లాడుతున్నారు. యెహోవా మహాదినము సమీపమాయను అని చెప్పి జెఫన్యా గారు చెప్తున్నారు. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. శీఘ్రము అంటేనే వెంటనే, అతి శీఘ్రముగా అంటే చాలా త్వరగా వస్తున్నది. ఎక్కువ సమయము లేదు మనకి. మహాదినము వస్తుందంటే అంత్యదినము రాబోతున్నది. ఎలాగ ఇర్మియా బాకానాదం వినబడుతుందని చెప్పాడు, అంత్య దినాల్లో మనకేం వినబడుతుంది? ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ఎవరొస్తారు? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఎవరు రాబోతున్నారు? యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. దట్ ఇస్ ద జడ్జిమెంట్ డే. ఆ రోజున దానికి అతి సమీపముగా ఉన్నది, అతి శీఘ్రముగా వచ్చుచున్నది అని చెప్పి జెఫన్యా గారు చెప్తూ ఆ రోజున ఏం జరుగుతుందో చెప్పబోతున్నాడు. చూడండి, ఆలకించుడి, జాగ్రత్తగా ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలులు మహారోదనము చేయుదురు. ఎంత బలముతో అతిశయపడ్డాడు చూడండి. నాకు ఇంత బలం ఉంది, నేను ఇంత గొప్పవాడిని, ఇన్ని రాజ్యాలు ఉన్నాయని అతిశయపడిన వాడు కాస్త మహారోదనం చేసే రోజు వస్తుంది. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవము, మహానాశనము కమ్ము దినము, అంధకారము గాఢాంధకారము కమ్ము దినము. గాఢాంధకారము కమ్ము దినం అంటే ఏమీ కనపడదు, మొత్తము చుట్టూ చిమ్మ చీకట్లు అయిపోతాయి. ఎక్కడ ఎవరు ఏమున్నారో ఎవరు కనపడరు. అంత గాఢాంధకారమైన దినము రాబోతున్నది. మేఘములను గాఢాంధకారములను కమ్ము దినము. ఆ దినము ప్రాకారము గల పట్టణముల దగ్గర, ఎత్తైన గోపురముల దగ్గర యుద్ధ ఘోషణయు బాకానాదము వినబడెను. ఈయన జెఫన్యా గారు కూడా చెప్పే యుద్ధ ఘోష ఎవరి గురించి అంటే రాబోవు బబులోను దాడి గురించే ఈయన కూడా చెప్తున్నాడు. చివరిగా ఇర్మియా గారు చెప్తున్నారు. ఇర్మియా గారి సమకాలికుడైన జెఫన్యా గారు కూడా చెప్తూ ఉన్నాడు, ఒక రాజ్యం రాబోతుంది, ఉత్తర దిక్కు నుంచి రాబోతుంది. ఈయనైతే ఒక రాజ్యం రాబోతుందని చెప్తున్నాడు. ఇర్మియా గారు అయితే ఉత్తర దిక్కు కూడా చెప్తూ ఉన్నాడు. పోను ఇర్మియా గ్రంథంలో ఆయన క్లియర్ చేస్తాడు ఉత్తర దిక్కు నుంచి ఏ రాజు రాబోతున్నాడు అని చెప్పేసి. అయితే ఇక్కడ జెఫన్యా గారు చెప్తుంది, ఆ దినము గాఢాంధకారంగా ఉంటుందంట. మొత్తం చుట్టూ చిమ్మ చీకట్లు, ఏమీ కనపడదు. అంత వెలుగున్న సూర్యుడు కూడా నల్లబారిపోతాడట. అలాంటి బాకానాదం అంటే యుద్ధ ఘోష వినపడుతుంది. ఎటు చూసినా రక్తంతో వారి శరీరాలు పెంట కుప్పల్లో పడివేసినట్టు కుప్పలుగా శవాలు పడిపోయి ఉంటాయి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి. యెహోవా దృష్టికి పాపం చేసిరి కనుక నేను వారికి ఉపద్రవం రప్పించబోచున్నాను. వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినము తమ వెండి బంగారములు వాటిని తప్పింపలేకపోవును. దిస్ ఇస్ ద పాయింట్ టు బి నోటెడ్. ఉగ్రత దినం వచ్చినప్పుడు మన వెండి బంగారములు మనలను రక్షించలేవు. మన వెండి బంగారములు రక్షించలేవు. ఏది రక్షించలేదు. యెహోవా ఉగ్రత చూపిస్తూ ఐగుప్తు ప్రజలను నాశనం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను ఏమి కాపాడింది? ఐగుప్తు దేశంలో యెహోవా యొక్క ఉగ్రత చూపిస్తూ ఐగుప్తీయులందరినీ నాశనం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఇశ్రాయేలీయులను ఏమి కాపాడింది? ఏమి చూసి దేవుడు దాటిపోయాడు వారిని, ఇశ్రాయేలీయులను కూడా నాశనం చేయకుండా?
యేసుక్రీస్తు రక్తం, అదే గొర్రెపిల్ల రక్తం. పస్కా పశువు యొక్క రక్తము వారి ద్వారపు బంధుల మీద రాసుకుని ఉంటే ఆ రక్తపును చూసి ఆయన దాటి వెళ్ళాడు. పాస్ ఓవర్, అందుకే దాన్ని పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళుట. దాటి వెళ్ళాలి. దేవుని ఉగ్రత నిన్ను దాటి వెళ్ళాలంటే నీ దగ్గర ఏముండాలి? అక్కడ వారి దగ్గర అయితే వారికి రక్షణగా పస్కా పశువు వారు వధించి ఆ రక్తాన్ని వారి ద్వారపు కమ్మీల మీద రాసుకున్నారు. ఇప్పుడైతే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నీకు నాకు ఉన్న ఆయుధం ఏంటి? దేవుని వాక్యము మన యొక్క హృదయంలో ఉండాలి. తర్వాత ముఖ్యంగా రక్షణ. మనము మారు మనసు పొంది బాప్తీసు అనుభవం కలిగి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరతాల్లో పాలు పొందితేనే ఉగ్రత నుంచి తప్పించుకుంటాము. ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే నీ దగ్గర రక్షణ వస్త్రం ఉండాలి. రక్షణ వస్త్రము చూచి దేవుడు నిన్ను దాటి వెళ్తాడు. వివాహపు విందులో రక్షణ వస్త్రం లేని వారిని దేవుడు పంపించేస్తాడా బయటికి? అక్కడే ఉంచుతాడా? పంపించి వేసేస్తాడు. రక్షణ వస్త్రము వేసుకోవడానికి త్వరపడాలి. మనము త్వరగా ఆయన చెంతకు చేరాలి. ఉగ్రత దినము శీఘ్రముగా వచ్చుచున్నది. ఎన్నో దినములు లేదు. దట్ ఈస్ వెరీ నియర్. చాలా దగ్గరగా ఉంది. అందుబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అని అంటే మనము కేవలము రక్షణ అనే వస్త్రం మనం కలిగి ఉండాలి. వాక్యము మన హృదయంలో ఉంచుకొని ఉండాలి. ప్రియులారా చూడండి, హఠాత్తుగా యెహోవా ఉగ్రత దినము తమ వెండి బంగారంలో వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. భూమి అంతా దహింపబడుతుంది. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ గాడ్స్ సివియర్ రాత్. దేవుని తీవ్ర ఉగ్రతకు వీరంతా గురి కాబోతూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంత ఉగ్రత రాబోతుంది అని జెఫన్యా గారు చెప్తూ ఉన్నారు. అయితే ఇదే మాటను మన ఇర్మియా గారు కూడా తన ప్రవచనాల్లో చెప్తూ ఆయనైతే అంటున్నాడు, ఆ దినమును చూస్తే నాకు గుండె కొట్టుకుంటుంది, చాలా బాధగా మనోవేదనగా ఉన్నది. అయ్యో, ఇంత పాపం చేసి ఇలాంటి పరిస్థితులు మనమా తెచ్చుకుంది అని చెప్పి ఆయన బాధపడుతూ భయపడుతూ, ఈ ప్రజలకైతే వీరికైతే తెలివి లేదే, వీరు కీడు చేయడు తప్ప మేలు చేతగాదే వీరికి అని చెప్పి ఆయన బాధపడుతూ చూడండి. ఆయన అంటున్న మాటలు జెఫన్యా గారు ఏ విధంగా అయితే ఆయన ప్రవచనంలో చెప్పాడో ఇర్మియా గారు కూడా ప్రవచనంలో చెప్తున్నాడు. చూడండి, 23వ వచనం కనుక గమనించినట్లయితే 23-24, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగానుండెను. భూమి శూన్యంగా ఉండడం అంటే భూమి మీద ఏ వస్తువు కనపట్లేదు. చెట్టు ఏంటి, చేప ఏంటి, పక్షులేంటి, మనుషులేంటి, కొండ గుట్ట ఏమి కనపట్లేదు. నిరాకారముగా శూన్యముగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. ఆకాశంలో వెలుగు లేదు. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడనూ లేకపోయెను. నరుడు ఒక్కడన్నా కనపడతాడేమో, నాబోటి వాడు ఒకడన్నా కనపడతాడేమో అని చూస్తే ఒక్కడు కూడా లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకోబోతుంది. అంటే ఆ ప్రదేశానికి జరగబోయే సంఘటనని క్లియర్గా దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. చూడండి, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. నేను చూడగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను. అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. ఆకాశ పక్షులు ఏమీ లేవు, అన్నీ ఎగిరిపోయినాయట. ఫలవంతమైన భూమి కాస్త ఎలా అయిపోయింది? ఎడారిగా అయిపోయింది. ఎడారిలో ఒక మొక్క మొలవదిక. ఎడారిలో మొక్కలు మొలిచే అవకాశమే లేదు, నీళ్లుండవు. కాబట్టి నీళ్లు లేకుండా ఉన్న ప్రదేశం అనంటే, ఎడారిగా ఉండాలి అనంటే ఎంత శపించబడిన పట్టణముగా యెరూషలేము కాబోతుందో చూడండి ప్రియులారా. తన నామం ఉంచుతానని ఇష్టపడి ఉన్న దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాడు. ఈ యొక్క యెరూషలేము నివాసుల లేక యూదుల యొక్క లేక యూదా బెన్యామీను గోత్రం వారు చేసిన తప్పిదములను బట్టి, వారి అన్నదమ్ములకు విధించిన శిక్షను బట్టైనా వీరు మారతారేమో అని చెప్పి అనుకున్నా కానీ మారటలేదు. మారే అవకాశం వచ్చినా మారట్లేదు. చూడండి పిల్ల. అయితే ఇక్కడ ఒక మాటను చదువుకుందాం. ఈ మాటను చదువుకునే ముందుగా నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాడు. దేవుడు ఎప్పుడైనా పశ్చాత్తాపపడతాడా? పడతాడు.
దేవుడు ఒకసారి పశ్చాత్తాపడటము అంటే ఏంటి? పశ్చాత్తాపడటం అంటే ఏంటి అసలు? తన మనస్సును మార్చుకోవడం. మన పాపాలను బట్టి ఒక్కొక్కసారి మనం శిక్షించాలనుకున్నప్పుడు మనం మారు మనసు పొంది ఆయన వైపు తిరిగి ఆయనకి ఇష్టలుగా బ్రతికితే ఆయన శిక్షించాలనుకున్న శిక్ష నుండి ఆయన మనసును మార్చుకొని పశ్చాత్తాపడతాడు. మన తప్పిదములను ఒప్పుకోవటం, న్యాయాధిపతుల గ్రంథకాలం దేవుని దగ్గర. న్యాయాధిపతుల గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి గమనిద్దాం. సారీ, సంఖ్యాకాండము 8. ఈ వాక్యాన్ని చదువుకున్న తర్వాత మనం అది చెక్ చేద్దాం. పశ్చాత్తాపడటము అని అంటే మనం జనరల్గా ఏదైనా పాపం చేసామనుకోండి, ఈ పాపాన్ని బట్టి లేక చేసిన తప్పిదాన్ని బట్టి మనం బాధపడుతూ ఈ తప్పిదం చేశామే అని దాని కొరకు పడే బాధ, ఆ తప్పిదాన్ని తెలుసుకుని ఇది చేయకూడనిది అని చెప్పి మనము మార్చుకోవటము, ఇదేనా రిపెంటెన్స్ అంటే? ఇదేనా రిపెంటెన్స్ అంటే? ఏంటంటారమ్మా? విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి. అయితే పశ్చాత్తాపడటము అని అంటే చాలా మంది అర్థం చేసుకునేది ఏంటంటే, అరే నేను పాపం చేశానే లేదా తప్పు చేశానే, ఆ పాపం నేను చేయకుండా ఉండాల్సిందే అని అనుకోవటం. అలాగా దేవుడు అనుకుంటాడా? ఆ విధంగా అనుకోడు. నోవహు కాలంలో అనుకున్నాడు, నరులను సృష్టించినందుకు ఆయన అంటే ఎందుకు సృష్టించాడు, సంతాపం సంతాపం. ఇక్కడ ఇందులో పశ్చాత్తాపం పొందటము, సంతాపం పొందటము రెండింటికి తేడా ఉంది. గమనించండి. పశ్చాత్తాపడటం అంటే చేసిన తప్పిదాన్ని బట్టి అనంటే, ఒక మాట మనం చదువుకుంటే దేవుడు పశ్చాత్తాపడడు, ఎందుకంటే నరమాత్రము వంటివాడు కాదు, నరుడు వంటివాడు కాదు ఆయన పశ్చాత్తాపడడు. సంతాపము నొందటము అనంటే ఇచ్చిన శిక్షను బట్టి వారు మారు మనసు పొందారు, లేక ఆ శిక్షను భరించేటప్పుడు వాటిని చూసి ఆయన పరితాపం చెందొచ్చు, లేకపోతే బాధపడచ్చు, సంతాపపడచ్చు, దాన్ని ఆపమని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు గారి కాలంలో దావీదుకి ఒకసారట ఒక చిన్న కోరిక పుట్టిందట. ఏమని కోరిక పుట్టింది అంటే, నా జనసంఖ్య ఎంత ఉందో లెక్కేయాలి అని ఒక ఆలోచన పుట్టిందట. జనసంఖ్య ఎంత ఉందని లెక్కేయాలంటే వెంటనే తన సైన్యాధిపతిని పిలిపించి, నా కింద ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎంతమంది సేనాధిపతులు ఉన్నారు లెక్కపెట్టు అని చెప్పి అడిగితే, దానికి ఆయన అన్నాడట, ఎంతమంది ఉన్నా నీ కింద ఉన్న వాళ్లే కదా, నువ్వే కదా రాజువి, 12 గోత్రాల మీద రాజు నువ్వే కదా, మరొకడంటూ ఎవడో లేడు, నీకెందుకు లెక్క వేయటము అని అంటే, లేదు లెక్క వేయాల్సిందేనంటే, ఆ లెక్కంతా లెక్క వేస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చి ఒక దేవదూతను పంపించి మొత్తాన్ని నాశనం చేయమని పంపిస్తే, ఆ దేవదూత అంతా నాశనం చేసుకుంటూ వస్తుంటే దేవుడు దాన్ని చూసి ఇక ఆపేయి అన్నప్పుడు రాయబడిన మాట ఏంటి ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము చివరి అధ్యాయం 24వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. 16వ వచనాన్ని గమనిద్దాం. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాప పొంది, ఆ కీడును గూర్చి సంతాపం నొంది అంటే ఏదైతే కీడు జనులకు దేవుడు ఇచ్చాడో దాని విషయంలో సంతాపము నొంది. ఇక్కడ అందుకే చాలా బైబిల్లో రిపెంట్ అనే దానికి బదులుగా రిలెంట్ అని చెప్పి రాశారు. అంటే అక్కడ
పరితాపము నొందాం. అంటే ఇచ్చిన కీడును బట్టి నేను ఇంత కీడిచ్చాను నా ప్రజలకు అని చెప్పి దేవుడు తెలుసుకొని వాటిని తగ్గించడం అనేది, కానీ నేను తప్పు చేశాను, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని పశ్చాత్తాపపడడు. ఎందుకంటే ఆయన నరమాత్రపు వాడు కాదు, నరుడి ఆలోచన వంటి ఆలోచన ఆయనది కాదు కాబట్టి క్లియర్గా. అందుకే ఏమి రాయబడి ఉంటుందంటే, సంతాపము నొంది అంతే చాలును నీ చెయ్యి తీయమని ఆజ్ఞాపించాడు. ఇక చాలు ఇక అని ఆజ్ఞాపించినట్టు మనం చూస్తాం. సో ఇక్కడ దాన్ని బట్టి కనుక మనం చూస్తే ఈయన దేవుని యొక్క ఉగ్రత ఎన్నిసార్లు రాబోతుంది అని చెప్పి ప్రతి ఒక్క ప్రవక్త చెప్పినప్పుడు జనరల్గా ప్రవక్తలు చెప్పే మాట ఏంటి? కీడు రాబోతుంది, మిమ్మల్ని మీరు మార్చుకోండి అనే కదా చెప్పేది. మిమ్మల్ని మీరు మార్చుకోండి అనేనా చెప్పేది, దేవుని వద్దకు తిరగండి అనేనా చెప్పేది. ఇంకొక మాట చెప్తారు, మీరు నా తట్టు తిరిగిన ఎడల మీరు నీ తట్టు తిరుగుదురని. దేవుడు ఎందుకు అంటున్నాడు ఈ మాట? దేవుడు ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఆయన ప్రవర్తన మార్చుకొని ఆయన తట్టు తిరగాలి. ప్రవర్తన మార్చుకొని చివరి అంకంలోనైనా, చివరి ఛాన్స్లోనైనా దేవుని వైపు తిరుగుతారేమో, అప్పుడైనా మనసు మార్చుకుంటారేమో అని చెప్పి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు తనిచ్చిన ఉగ్రతలో లేక తనిచ్చిన కీడులో పరితాపం పొందుతాడు, కానీ పశ్చాత్తాపం పొందడు. పశ్చాత్తాపం అంటే తను చేసిన తప్పిదాన్ని బట్టి నేను తప్పు చేశాను అని ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే ఆయన చేసేది ఏదైనా టైం టేబుల్ ప్రకారం ఉంటుంది, చేసేది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే హీఈస్ రైచియస్, అతను న్యాయాధిపతులకు న్యాయాధిపతి. హీ నోస్ ఎవ్రీథింగ్, అన్ని తెలుసు కాబట్టి ఆయనకి, సర్వము ఎరిగిన జ్ఞాని కాబట్టి ఆయన ఇచ్చిన కీడు నిమిత్తమైన పరితాపం పొందుతాడేమో కానీ ఇది కరెక్టేనా అని చెప్పి దానికి నేను తప్పు చేశానని పశ్చాత్తాపం అయితే పొందడు. చాలామంది అలాంటి వాటిలో ఆలోచిస్తూ ఆ పర్టికులర్ వచనాన్ని మాట్లాడుతూ ఉంటారు. చూడండి, అయితే ఇర్మియా గ్రంథంలో మనం చూడవలసింది 4వ అధ్యాయంలో 27వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడుగును కానీ నిశ్శేషముగా దాని నాశనము చేయును. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని. ఎప్పుడు మాట ఇచ్చాడట దేవుడు? నేను దాన్ని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని. ఏమని మాట ఇచ్చాడు దేవుడు? ఏమని మాట ఇచ్చాడు? నోవాహు కాలంలో ఏమని మాట ఇచ్చాడు దేవుడు? మరలా నీళ్లతో ఎప్పుడు భూమిని ఇది చేయను. అదే ఆది కాండంలో ఏమని ఇచ్చాడు? ఆది కాండంలో ఎవరి నిమిత్తం నేల శపింపబడిందని చెప్పాడు? ఆదాము చేసిన పాపం శపించబడినది అని చెప్తున్నాడు. అయితే నిర్ణయించిన కాలమును బట్టి భూమిని నాశనం చేయటమా, భూమి మీద ఉన్న ఈ జనులను నాశనం చేయటమా అనే విషయానికి వస్తే, అతని నిమిత్తము నేలను శపించబడింది, ఆదాము నిమిత్తము నేల కూడా శపించబడింది. అప్పుడే గచ్చపొదలు ముళ్ళలో మొలిచినవి అని చెప్పి మనం ఆది కాండంలోనే చదువుకుంటాం. అయితే ఇక్కడ భూమిని పూర్తిగా నాశనము చేయటము అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. నేను ఆదిలోనే నిర్ణయించినప్పుడే మాట ఇచ్చి తిని, నేను పశ్చాత్తాపపడుట లేదు, రద్దు చేయుట లేదు. రౌతులను విలికాండులను చేయు ధ్వనిని విని పట్టణస్థులందరూ పారిపోవచ్చున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకెక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయను, వాటిలో నివాసులు ఎవరూ లేరు. అంటే నగరాలన్నీ కూడా నాశనమైపోతున్నాయి. నాశనమైపోతున్నాయి. నిర్జనముగా మారబోతుంది అంటే అర్థం ఏంటి? జనాలు ఎవరు ఇంకా నివాస యోగ్యంగా లేకుండా ఈ పట్టణం మారబోతుంది అని చెప్తూ ఉన్నాడు. ఉంటూ ఆయన ఏమంటున్న మాట, నేను మాట ఇచ్చి తిని, నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని, నేను పశ్చాత్తాపడుట లేదు, రద్దు చేయుట లేదు. కానీ నేను ఇప్పుడు రద్దు చేయుట లేదని చెప్తూ నిర్జనముగా ఉంటుంది. ఇప్పుడు నిర్జనంగా ఉంది అంటే ఆ భూమి ఫలవంతంగా ఉంటుందా లేక ఎడారిలాగా ఉంటుందా? ఎవరూ లేకపోతే, ఎవరూ రాకపోతే ఆ భూమి ఎలా ఉంటుంది? ఫలవంతంగా అయితే ఉండదు. నిర్జనముగా అంటే జనమేమీ లేకుండా, అక్కడ ఏమి చెట్టు కూడా మొలవకుండా ఉండే విధంగా
కనుక ఉంటే ఏమి జరగదు, అంత నాశనము కాబోతుంది అని చెప్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, ఇంత ఉగ్రతను గురించి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు జెఫన్యా గారు మాట్లాడిన మాటలను చూసాం. ఇంత ఉగ్రత రాబోతుంది, దేవుని ఉగ్రత అని చూసాం. అయితే జెఫన్యా గారి ముందుగా ఇంకా మీకా గారు కూడా మాట్లాడినట్టు మనం చూడొచ్చు. ఒకసారి మీకా గారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మీకా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించినట్లయితే, మీకా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములు, కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలము వలె అగును. మందిరమున్న ప్రాంతమంతా ఎలా అయిపోతుందట? అరణ్యములో పర్వతము, అరణ్యములో ఉన్నత స్థలం వలె అయిపోతుంది. మందిరమున్న పర్వతము ఎలా మారిపోతుందంటే, అరణ్యంలో ఉన్న ఏదో ఒక ఎత్తైన ప్రదేశం, పిచ్చి మొక్కలు, పిచ్చి చెట్లు మొలవటము, అక్కడ అలా మారిపోతుంది. సియోను పట్టణం అంతా కూడా దున్నబడుతుంది అని చెప్తున్నాడు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఇది మీకా గారు మాట్లాడుతున్నారు. ఈ మీకా గారు ఎప్పుడు ప్రవచించారంటే, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల కాలంలో ఈయన ప్రవచించినట్టు మనం చూసాం. ఆహాజు, హిజ్కియా అంటే ఈ జెఫన్యా గారు, ఇర్మియా గారు రాక ముందుగా ఉన్న ప్రవక్త అన్నమాట. వీళ్ళ తర్వాతే, ఆహాజు, హిజ్కియా తర్వాతే కదా మనష్షే, ఆమోను వీళ్ళంతా వచ్చింది. సో వీరి నుంచి వచ్చిన వాళ్ళు ఇక యోషియా, వీరాజుల కాలం. సో అయితే మీకా గారు కూడా తన ప్రవచనాల్లో ఏమని చెప్తూ ఉన్నాడంటే, సియోను దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్ప అయిపోతుంది, అంత పెద్ద మందిరం ఉన్న ప్రదేశం కూడా రాళ్ల కుప్పలాగా మారిపోబోతుంది అని ఇర్మియా గారు ప్రవచిస్తూ ఉన్నారు ప్రియులారా. సో ఇలాంటి మాటలు, ఇంత ఉగ్రత రాబోతుంది అని తెలియజేస్తున్నది కూడా ఎందు నిమిత్తమై దేవుడు తెలియజేస్తున్నాడు, ఆ ఉగ్రత ఎటు రప్పిస్తున్నాడు. కానీ వీరు తెలుసుకుంటారేమో, ఇప్పుడైనా మనసు మార్చుకుంటారేమో, మనసు మార్చుకున్న తర్వాత అయినా సరి అయిన దారిలో వెళతారా, లేకపోతే రాంగ్ పాత్స్ తీసుకుంటారా అనేది కూడా దేవుడు చెప్తూ ఉన్నది. చూడండి, ఎందుకనంటే అపాయం కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళటం అనేది ఒక మార్గం అయితే, దేవుని మార్గం కాకుండా నన్ను ఈ అపాయం నుంచి తప్పించగలిగిన వారు నరులు ఎవరైనా ఉన్నారేమో అని వారిని దర్శించడం కూడా నరుడికి అలవాటైన పద్ధతి. మనందరికీ మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఇదే పద్ధతి. మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం కన్సల్ట్ చేసేది ఎవరిని? మనం ఎవరిని కన్సల్ట్ చేస్తుంటాము? తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మీకు రేషన్ కార్డు లేదనుకోండి, రేషన్ కార్డు కావాలంటే ఫస్ట్ ఎవరిని సంప్రదిస్తారు? వింటున్నారా? అధికారులను సంప్రదిస్తాం. జనరల్ గా మనకు వచ్చిన సమస్యను బట్టి, సమస్యను తీర్చగలిగింది ఎవరు, నరులలో సంబంధించిన వాళ్ళని మనము సంప్రదిస్తాం. జనరల్ గా ఫస్ట్ చేసే పని అది. సో ఇలాంటి విపరీతమైన కాలంలోనూ కూడా, ఇంత ఉగ్రత రాబోతుంది ఇలాంటి కాలంలోనూ కూడా మనము ఎవరిని కన్సల్ట్ చేయాలి అనేది దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి సమయంలో మీరు సరైన మార్గంలోకి వస్తారా, రాంగ్ పాత్లు తీసుకుంటారా అని చెప్తూ దేవుడు అంటున్న మాట, మీరు ఎవరిని ఇన్నాళ్ళు అట్రాక్ట్ చేయాలనుకున్నారో, ఎవరి మెప్పు పొందాలని మీ జీవితాన్ని గడిపారో వాళ్ళే మీ మీద దాడి చేయబోతున్నారు. అంటే అర్థం ఏంటంటే, మనము ఇంతకాలం బతికినంత కాలము మనము మనల్ని మెప్పించుకోవడానికి, మన శరీరాన్ని అందంగా ఉంచుకోవడానికో, లేక మన శరీర సుఖాల కోసము పరుగులెడుతూ వీటన్నిటిని మనం చేసుకుంటాము. చివరికి అవే మన మీద దాడి చేస్తాయంటే ఆరోగ్యం తిరిగి క్షీణించిపోతే ఈ శరీరం నాశనం అయిపోతుంది. ఎప్పటికైనా మన్నైనది తిరిగి మంటిలోకి వెళ్ళిపోవాలి. ఇలాంటి శరీరం మన్నైపోతుంది అని తెలిసి కూడా మనము దాని గురించి ఎక్కువ ధ్యాస, ఎక్కువ అటెన్షన్ పే చేస్తూ ఉంటాము. దాని కోరికల నిమిత్తము, కంటి చూసే కంటి కోరికల కోసము
కళ్ళు ఏదో చూసేదైనా కావాలంటే దాన్ని మనం కొని తెచ్చుకునేదాకా మనము నిద్రపోము. ఇలాగా శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. అయితే ఆత్మానుసారముగా ప్రవర్తిస్తే మనం ఇలాంటి తప్పులు చేయము అని చెప్పి, ఎవరినైతే ఇంప్రెస్ చేయాలని మీరు ఇన్నాళ్ళు ట్రై చేస్తున్నారో అదే మీ మీద యుద్ధం ప్రకటించబోతుంది అని చెప్పి చెప్తున్నాడు. మీరు విటకాండ్రు వలె కళ్ళకు కాటుక పెట్టుకొని ఒక వేశ్య వలె మీరు ఎవరినైతే అట్రాక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళే మీ మీద దాడి చేయబోతున్నారు, మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు అని చెప్పి, అంటే కీడును లేకపోతే రాబో ఉగ్రతను మనకు మనమే తవ్వుకున్న వారమై ఉన్నాము అని చెప్పి చెప్పడం దేవుడు. సో మీరంతా అలాగే చూడండి. ఒకసారి చివరి వచనం చదువుకుందాము, ముగించుకుందాం. దోచుకొనబడిన దానా నీవేమి చేయుదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే, నీవు అలంకరించుకున్నట వ్యర్థమే. నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయచూచున్నారు. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఒక రోజుచు చేతులార్చుచు కేకలు వేయటం నాకు వినబడుచున్నది. నువ్వు అంగలార్చుతూ ఏడవటం నాకు వినబడుతున్నది. ప్రసవ వేదన పడినప్పుడు స్త్రీ ఎంతగా వేదన అనుభవిస్తూ ఉందో, కానుపు కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన పడుతుందో అంత బాధను నీవు అనుభవిస్తావు అని సియోను కుమార్తె అని చెప్పేసి ఇక్కడ మిగిలిన యూదాజనులను ఉద్దేశించి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్న మాటలు ఇవి. మీరు కళ్ళకు కాటుకు పెట్టుకొని విటకాండ్రులాగా ఎవరినైతే మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అవే మిమ్మల్ని తృణీకరించబోతూ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు. శరీరేచ్ఛలను బట్టి కూడా మనము తీసుకోవచ్చు. ఏ శరీరాన్ని అయితే మనం మెప్పించాలనో చక్కగా ఉంచాలని అనుకుంటామో ఆ శరీరం ఒక దశలో నిన్ను తృణీకరించేస్తుంది. అంటే నీ చెయ్యిని నీ యొక్క ఆధీనం కోల్పోతుంది, నీ కాలు నీ ఆధీనం కోల్పోతుంది, నీ గుండె చాలా తక్కువగా కొట్టుకుంటుంది, పని చేయవలసిన మూత్రపిండాలు చాలా నెమ్మదిగా పనిచేస్తాయి. ఇలాగా ఇవన్నీ కూడా మెల్లగా నిన్ను తృణీకరించడం స్టార్ట్ చేస్తాయి. వాటన్నిటి గురించి నువ్వు ఎంతో సమయాన్ని ఎంతో కేర్ని తీసుకున్నావు, కానీ దేవుని గురించిన సమయము, దేవుని గురించిన చింత ధ్యాస లేకపోవడం వల్ల వీటిని గురించి ఎలకాలము నీ శరీరము, నీ యొక్క క్షేమము, నీ కుటుంబము వీటి గురించి ఆలోచిస్తున్నావు, కానీ దేవుని యొక్క చింత లేకుండా ఉంది నీకు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పడబోయే వేదన, ప్రసవం పడేటప్పుడు స్త్రీ కనేటప్పుడు పడే వేదన ఎంతగా ఉంటుందో అలా ఉంటుంది. అలాంటి కేకలు నాకు వినబడుచున్నాయి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సియోను కుమార్తె అయ్యో శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నానని ఒక రోజున నువ్వు చేతులు ఆరుస్తూ ఏడుస్తూ ఉంటావు. ఆ ఏడుపుని నేను చూస్తూ ఉంటానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంత ఉగ్రత రాబోతుంది అని చివరి దినాల్లో ఇర్మియా గారు ప్రకటిస్తూ ఉన్న, కనీసం మనకి ఈ 4 అధ్యాయాల్లో ఏ మాట అయినా, ఏ ఒక్క చోట అయినా మేము తప్పు చేశాము, దేవుని వైపు తిరుగుతాము అనే మాట మనకు కనపడదు. ఇది ఇక్కడేముంది, ఇర్మియా గ్రంథమంతా అయిపోయినా కూడా కనపడదు. అందుకే ఇర్మియా గారు గోడకు చెప్పినట్టే ప్రవచించారు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. ప్రవక్తలలో అందరు ప్రవక్తలకు తీరైతే ఇర్మియా గారు ఒక్కడే ఒక తీరు. మిగిలిన ప్రవక్తల మాటలు విని ఎంతో కొంతైనా మార్పు చెందారేమో, కానీ ఇర్మియా గారు మాట్లాడుతూ ఉంటే రాబోయే ఉగ్రత కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నా కూడా ఇక వినడంలోని జనాంగము, ఇక దేవుని ఉగ్రత ఆపడానికి కూడా లేని సమయం అది రాబోతుంది. డిసైడ్ అయిపోయింది, వచ్చేస్తుంది, దగ్గరగా ఉంది, డోర్ స్టెప్లో ఉంది. ఇక తలుపు తీయటము, యుద్ధము, బాకానాదము, నరహత్యలు ఇవన్నీ జరగబోతున్నాయి. ఇన్ని జరగబోతున్నా కానీ ఇది చూసైనా మారుతారేమో అనుకుంటే వీరు మారని ప్రజలుగా కనపడుతూ ఉన్నారు అని చెప్పేసి ఇర్మియా గారు కూడా బాధపడుతున్నారు. వారి నిమిత్తం ఈయనకంత ఇర్మియా గారు గుండెలో వేదనగా ఉన్నది నాకు అంటున్నాడు. గుండె కొట్టుకుంటుంది విపరీతంగా, నరాలు కూడా కొట్టుకుంటూ ఉన్నాయి, ఎంత బాధ కలుగుతుందో నాకు అని వారి నిమిత్తం ఈయన బాధపడుతూ ఉన్నాడట. ఎలాగో ఒక ఎజ్రా గారు ప్రజల నిమిత్తము ఆయన దినమెల్లా బాధపడుతూ కూర్చొని ఆయన బూడిద పోసుకొని సాయంకాలం దాకా ఆయన అలా కూర్చొని ఉన్నాడు, ఎంత తప్పు చేశారు అని చెప్పేసి. ఈ ప్రవక్త ఇర్మియా గారు కూడా ప్రజల నిమిత్తము, యూదా ప్రజల నిమిత్తము ఎంతగానో బాధపడుతూ ఉన్నాడట. ఆయన బాధను చూసి ఈ ప్రజలు మారుతారా అంటే మారని ప్రజలుగా ఉన్నారు. అలాంటి ప్రజలను దేవునికి ఉగ్రత
వచ్చి రాబోతుంది. ఆ ఉగ్రతలో ఈ పట్టణం కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రియులారా. సో ఉగ్రత దినముకు మనము కూడా సిద్ధపడే వాళ్ళంగా ఉండాలి అని అంటే మనము మాత్రం రక్షణలో ఉండటం కాదు, మన కుటుంబ సభ్యులు, మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి ఉగ్రత దినమును గురించి అది హఠాత్తుగా వస్తుంది, దానికి ఒక టైం టేబుల్ ఉండదు అని చెప్పి మనము చెప్పాలి. అయితే ఇదే ఉగ్రత దినం గురించి ఎక్కువ కూడా మనం ఆలోచించకూడదు. శిష్యులు కూడా అడిగారు, అంత్యకాలం ఎప్పుడు, అదెప్పుడు అంటే కాలాలన్నీ కూడా ఆయన తండ్రి ఆధీనంలో ఉన్నాయి, వాటి గురించి మీకేమీ పని లేదు, మీరు చేయవలసిన పని చేయాలి. మనం చేయవలసిన పనిని మనం చేసుకుంటూ వెళ్ళటమే. ఆ దినం వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేము, మన వెండి బంగారాలు మనను కాపాడలేవు అని చెప్పి క్లియర్గా రాయబడి ఉంది ప్రియులారా. సో మనము కూడా రక్షణ వస్త్రమును ధరించుకుంటే దేవుని యొక్క మహా ఉగ్రత, రెండవ మరణము మన మీద విజయము సాధించదు అని చెప్పి మనము రక్షణలోకి నడవాలి, మిగిలిన వారికి రక్షణలోకి నడిపించే బాధ్యత మనకి ఉండాలి అని మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.